శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై విచారణ కొనసాగుతోంది. ఘటనపై దర్యాప్తు కోసం 3 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. టెక్కలి ఆర్డీఓ, ఏఎస్పీ అలాగే దేవాదాయ శాఖ సహాయ కమిషనర్తో కమిటీ ఏర్పాటు చేశారు. అయితే విచారణ తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. అటు ప్రమాదంపై ఇప్పటికే కేసు నమోదైంది. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై విచారణ కొనసాగుతోంది. ఘటనపై దర్యాప్తు కోసం 3 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. టెక్కలి ఆర్డీఓ, ఏఎస్పీ అలాగే దేవాదాయ శాఖ సహాయ కమిషనర్తో కమిటీని ఏర్పాటు చేశారు. విచారణ తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు కమిటీ సభ్యులు. అటు ప్రమాదంపై ఇప్పటికే కేసు నమోదైంది. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ఘటనపై దర్యాప్తు కోసం 3 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. టెక్కలి ఆర్డీఓ, ఏఎస్పీ అలాగే దేవాదాయ శాఖ సహాయ కమిషనర్లతో కమిటీని ఏర్పాటు చేశారు. ఇక విచారణ తర్వాత ప్రభుత్వానికి కమిటీ సభ్యులు నివేదిక ఇవ్వనున్నారు. అటు ప్రమాదంపై ఇప్పటికే కేసు నమోదైంది. ఇక కాశీబుగ్గ ఆలయ ప్రమాద ఘటనపై 3 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్. లక్ష్మీదుర్గ, ఇప్పటికే కాశీబుగ్గ టెంపుల్లో జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఇప్పటికే 3 సభ్య కమిటీ వేశారు. వారు విచారణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో అసలు తొక్కిసలాట ఘటన ఎందుకు జరిగింది, ఏంటి అనేటటువంటి దానిపైన పూర్తి స్థాయి డీటెయిల్స్ ప్రస్తుతం సేకరించేటటువంటి పనిలో ఉన్నారు. మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి క్షతగాతులు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే ఆలయ నిర్వాహకుడు పాండే ఎవరైతే ఉన్నారో ఆయన కొద్దిసేపటి క్రితమే బయటకు వచ్చారు, మీడియాతో మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఆయన నిన్న అంత పెద్ద ఎత్తున భక్తులు వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టే ఈ ప్రమాదం సంభవించిందని చెప్తున్నారు. మొత్తానికి ఒకసారి పాండే మనతో పాటు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. పాండే గారు ముఖ్యంగా నిన్న ఏం జరిగింది, ఏంటి చెప్పగలరా? నేను అసలు చాలా మందికి చాలా అనుమానాలు ఉన్నాయి. ఏం జరిగింది? మీరు అక్కడ ఉన్నారు కదా, ఏం జరిగింది? ఏం జరగలేదయ్యా, ఏం జరగలేదు. నేను రోజులకు వెళ్ళాను. అది ఎందుకయ్యా, మంచి కూడా నిన్న అయ్యా అది మనకేం పోయింది? మనం చెడ్డ చెప్తున్నాం. ఇట్లా గుడి కట్టాము, భక్తులు వస్తారు, దేవుడు దర్శనం చేస్తారు, కట్టాము. ఇన్నాళ్ళు బాగా నడిచింది. అది నిన్న సడన్ గా మనుషులు ఏడు చేస్తాం, మేము ఏడు చేస్తాం. అయ్యా ఎంతమంది వచ్చారండి నిన్న మీరు అక్కడ? నేను నాకు ఇప్పుడు 94-5 నేను లెక్కట్టగలదా? నువ్వు కుర్రోళ్ళు లెక్కటు అందరు ఉన్నారు. నేను ముసీల్ వాళ్ళు ఏటి లెక్కడతానయ్యా. జనం ఈ దీనికల్లా ఎక్కువ వచ్చేవారు. నేను కంట్రోల్ చేస్తాను. మా అమ్మ గుడి ఉంది, నేను కట్టాను దుర్గా మా ఊర్లో. అక్కడ ఎంత జనం వచ్చినాయి, క్యూలు వెళ్ళండి, ఒక్కోలే ప్రసాదం తీసుకొని వెళ్ళండి అంటే వెళ్తారు. అంతేగాని పోలీసు వాళ్ళకి ఎవరు నేను చెప్పను. ఎందుకు పోలీసు వాళ్ళు ఇదే పోలీసు వాళ్ళు ఎందుకు చెప్పాలా? వచ్చినోడు భక్తుడు వస్తాడు. ఇక్కడ నేను పొరపాటు అయిపోయింది. పెరట రెండు ద్వారాలు ఉంది. ఆ ద్వారాలు వర్కింగ్ చేస్తున్నాం. ఆ 2 ద్వారాలు అయిపోతే ఒక్కడు చావుడు. ఎలాగా ఇలాగొచ్చి దర్శనం చేసి పెరట్లో వెళ్ళిపోతారు. ఆ పెరట ద్వారాలు చేయలేకపోయాను. ఎంతగానా ముసీలు వాళ్ళు. మీరు ఒక మంచి ఉద్దేశంతో గుడి కట్టారు స్వామివారి దర్శనం కోసం, కానీ ఈరోజు ఒక దురదృష్ట ఘటన జరిగింది. 9 మంది చనిపోయారు. మీకు ఏమనిపిస్తుంది ఈ వయసులో? పాపం నేను చాలా బాధపడతాను. చాలా దొంగ కొనుగో ఏంటి భయం? ఏంటి దొంగతనమా? ఏంటి భయం? అని పిచ్చోడా? అది రాని ఏటి చేస్తాడు. ఏ భయం వద్దయ్యా. ఒక మంచి కార్యం కోసం చేపట్టారు. కానీ నేను చిన్నప్పటి నుంచి అన్నం పెడతాను బీదలకి, డబ్బులు ఇస్తాను బీదలకి. నీకు చెప్పింది అర్థమైందా? నాకు సోమవారం రోజు ఎంతో మంది వస్తారు. ఆడవాళ్ళకి 600, 1 కేజీ గోధుమ పిండి, కేజీ బంగాళదుంపలు ఇస్తాను ఆడవాళ్ళకి. మగవాళ్ళకి 300 ఇస్తారు. వాళ్ళకి ఆ దుంపని ఇవ్వను, వాళ్ళు వండరు.
అందుకోసమే పిల్లప్పుడు నేను దానం చేస్తాను. నీకు చెప్పింది అర్థమైందా? సోమవారం రోజు మా ట్రాక్టర్ వెళ్తుంది, అందరు తెస్తుంది. నీవేట మా ఇల్లు నేను రాను, ఇప్పుడు ఏమి కావాలి రైలు, నేను ఏంటి ఇది మంట చేశానా? ఇలా అందరూ పోలీసు చూడాలి. స్వామి ఈ వయసులో మీ పైన కేసులు కూడా నమోదైనాయి. నా మీద 10 కేసులు పెట్టిన మొగోడు ఆడికి నేను ప్రెజెంట్ ఇస్తాను. నా మీద 10 కేసులు పెట్టే ఎవరు పడితే ఆడికి 10,000 ఇస్తాను. 116 కేసు పెట్టండి. రైట్, ఇది మొత్తానికి ప్రమోద్ కుమార్ పండా చెప్తున్నటువంటి మాట. ప్రధానంగా తను ఒక దైవ కార్యక్రమం కోసం దాదాపుగా 10 ఎకరాల్లో విస్తీర్ణంలో ఆలయ నిర్మాణం చేపట్టాను. కానీ నేను ఊహించిన రీతిలో ఒక్కసారిగా ఎక్కువ మంది భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగిందని చెప్తున్నారు. తనే కంట్రోల్ చేసుకుంటాను, పోలీసుల పర్మిషన్ అవసరం లేదు, ప్రతిసారి కూడా ఎంతమంది పబ్లిక్ వచ్చినా కూడా తను సింగిల్గానే అక్కడ నుంచి మానిటర్ చేస్తాను, తమ ప్రైవేట్ వ్యక్తుల సారథ్యంలోనే అదంతా కూడా కంట్రోల్ చేసుకుంటాను. కానీ నిన్న ఊహించకుండా ఒక్కసారిగా భక్తులు రావడంతో ఈ ఘటన చోటు చేసుకుంది అని చెప్తున్నారు. ముఖ్యంగా తను ఎలాంటి తప్పు చేయలేదు, దైవ కార్యక్రమం చేశాను, కానీ ఇలాంటి ఘటన దురదృష్టకరం జరిగింది అనేటటువంటి భావనను ఆ పాండే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ.